ఈరోజు హీరోయిన్ త్రిషా కృష్ణన్ బర్త్డే సందర్భంగా త్రిషా కృష్ణన్ యొక్క సినీ ప్రస్థానం, అలాగే దళపతి విజయ్ రాజకీయ దిగ్విజయం గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. 2026 మే 4వ తేదీ దక్షిణ భారత సామాజిక, రాజకీయ మరియు సాంస్కృతిక ముఖ చిత్రంలో ఒక అపురూపమైన మరియు చారిత్రాత్మకమైన రోజుగా మిగిలిపోతుంది. ఒకవైపు 2 దశాబ్దాలకు పైగా దక్షిణ భారత సినీ పరిశ్రమలో అగ్ర కథానాయికగా ఏకఛత్రాధిపత్యం వహిస్తున్నటువంటి క్వీన్ ఆఫ్ సౌత్ ఇండియా త్రిషా కృష్ణన్ తన 43వ పుట్టినరోజును జరుపుకుంటుంటే, అదే రోజున ఆమె అత్యంత సన్నిహిత మిత్రుడు మరియు వెండి తెరపైన విజయవంతమైనటువంటి జోడీ అయిన దళపతి విజయ్ తన రాజకీయ ప్రస్థానంలో కనీ విని ఎరుగని విజయాన్ని నమోదు చేశారు. తమిళనాడు శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలువడిన ఈ రోజున విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం అంటే టీవీకే పార్టీ సాధించినటువంటి విజయం సినీ, గ్లామర్ మరియు రాజకీయ అధికారం మధ్య ఉన్నటువంటి విడదీయలేని సంబంధాన్ని మరొకసారి ప్రపంచానికి చాటి చెప్పింది. ఈ వీడియోలో త్రిషా కృష్ణన్ యొక్క సుదీర్ఘ సినీ ప్రస్థానాన్ని, ఆమె సామాజిక సేవా దృక్పథాన్ని విశ్లేషిస్తూ అదే రోజున సంభవించినటువంటి రాజకీయ విప్లవం యొక్క లోతైన ప్రభావాలను తెలుసుకుందాం. త్రిషా కృష్ణన్ 1983 మే 4వ తేదీన మద్రాసులోని ఒక సాంప్రదాయ తమిళ పాలక్కాడ్ అయ్యర్ కుటుంబంలో జన్మించారు. ఆమె తల్లిదండ్రులు కృష్ణన్ మరియు ఉమా. త్రిష తన పాఠశాల విద్యను చెన్నైలోని ప్రతిష్టాత్మకమైనటువంటి సేక్రెడ్ హార్ట్ మెట్రికులేషన్ స్కూల్లో పూర్తి చేశారు. విద్యాపరంగా ఆమె ఎంతో ప్రతిభను కనబరిచేవారు. పాఠశాల విద్య అనంతరం ఆమె చెన్నైలోని ఇతిరాజ్ కాలేజీ ఫర్ ఉమెన్ నుంచి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో BBAలో పట్టా పొందారు. కళాశాల రోజుల్లోనే ఆమెకు మోడలింగ్ రంగంపై ఆసక్తి కలిగింది. అయితే తన చదువుకు ఎటువంటి ఆటంకం కలగకుండా తన వృత్తిని మరియు విద్యాభ్యాసాన్ని రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ఆమె ఎంతో చక్కగా ముందడుగు వేశారని చెప్పాలి. త్రిష సినీ ప్రవేశానికి పునాది ఆమె అందాల పోటీల్లో సాధించినటువంటి విజయాలు. 1999లో ఆమె మిస్ సేలం కిరీటాన్ని గెలుచుకోవడం ద్వారా తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. అదే ఏడాది జరిగినటువంటి మిస్ చెన్నై పోటీల్లో ఆమె విజేతగా నిలవడం ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. ఈ విజయాలు ఆమెకి విస్తృతమైనటువంటి గుర్తింపును తీసుకువచ్చాయి మరియు అనేక టెలివిజన్ ప్రకటనల్లో నటించేటువంటి అవకాశాలను కల్పించాయి. 2001లో ప్రతిష్టాత్మకమైనటువంటి మిస్ ఇండియా పోటీల్లో పాల్గొన్నటువంటి త్రిష అక్కడ బ్యూటిఫుల్ స్మైల్ అవార్డును కైవసం చేసుకున్నారు. ఈ కిరీటాలు కేవలం ఆమె అందానికి నిదర్శనం మాత్రమే కాకుండా ఆమెలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసాన్ని మరియు వెండితెరపై రాణించగల సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పాయి. తన వెండితెర ప్రస్థానాన్ని 1999లో జోడీ అనేటువంటి తమిళ చిత్రంలో ఒక చిన్న పాత్రతో ప్రారంభించారు. ఆ చిత్రంలో ఆమె ప్రధాన నటి సిమ్రన్కు స్నేహితురాలుగా కనిపించారు. కథానాయికగా ఆమెకు మొదటి అవకాశం దర్శకుడు ప్రియదర్శన్ రూపొందించినటువంటి లేసా లేసా చిత్రంలో లభించింది. అయితే త్రిషకు స్టార్డమ్ తీసుకొచ్చిన చిత్రం మాత్రం 2002లో విడుదలైనటువంటి మౌనం పేసియాదే. సూర్య సరసన నటించినటువంటి ఈ చిత్రం ఆమెలోని నటనను గుర్తించేలా చేసింది. 2003 నుంచి 2008 వరకు త్రిషా కెరీర్ స్వర్ణయుగంలా కొనసాగిందని చెప్పొచ్చు. విక్రమ్ సరసన ఆమె నటించినటువంటి సామి 2003లో ఈ చిత్రం అతిపెద్ద కమర్షియల్ హిట్గా నిలిచింది. ఇందులో ఆమె పోషించినటువంటి భువన పాత్ర సామాన్య ప్రేక్షకులకు ఎంతో చేరువయ్యింది. ఆ తర్వాత విజయ్తో కలిసి నటించినటువంటి గిల్లీ 2004లో ఈ చిత్రం తమిళ సినీ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. ఈ చిత్రం ఆమెను మాస్ ప్రేక్షకులకు ఆరాధ్య దేవతగా మార్చింది. తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా త్రిష తన ముద్రను బలంగా వేసుకున్నారు. 2004లో ప్రభాస్ సరసన ఆమె నటించినటువంటి వర్షం చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించడమే కాకుండా ఆమెకు ఉత్తమ నటిగా ఫిల్మ్ఫేర్ అవార్డును మరియు సంతోషం అవార్డును తెచ్చిపెట్టింది. MS రాజు నిర్మాణంలో వచ్చినటువంటి ఈ చిత్రం త్రిషను తెలుగులో అగ్రనాయికగా నిలబెట్టింది. ఆ తర్వాత కాలంలో నువ్వొస్తానంటే నేనొద్దంటానా 2005లో వచ్చినటువంటి చిత్రంలో సిరి పాత్ర ఆమె కెరీర్లోనే అత్యంత గుర్తుండిపోయేటువంటి పాత్రలలో ఒకటిగా నిలిచింది. ఈ చిత్రానికి గాను ఆమె ఫిల్మ్ఫేర్ మరియు నంది అవార్డులను అందుకున్నారు. త్రిష కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా అభియుం నానుం వంటి చిత్రాల్లో తండ్రి కూతుళ్ల అనుబంధాన్ని అద్భుతంగా పండించింది.
అద్భుతంగా పండించి విమర్శకుల ప్రశంసలను పొందారు. అలాగే కోడి చిత్రంలో ఆమె పోషించినటువంటి నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర ఆమెలోని నటిని మరో కోణంలో ఆవిష్కరించింది. 2018లో విడుదలైనటువంటి 96 చిత్రంలోనూ జాను పాత్ర ఒక తరాన్ని ఊపేసిందని చెప్పొచ్చు. ఈ చిత్రానికి గాను ఆమె ఉత్తమ నటిగా ఫిల్మ్ఫేర్ అవార్డుతో పాటు అనేక ఇతర గౌరవాలను అందుకున్నారు. త్రిషా కృష్ణన్ కేవలం వెండి తెరపైనే కాకుండా నిజ జీవితంలో కూడా తన బాధ్యతను గుర్తించినటువంటి వ్యక్తి. ఆమె సామాజిక సేవ మరియు జంతు సంక్షేమం పట్ల ఎంతో నిబద్ధతతో ఉండేవారు. 2010లో ఆమెను ఐక్యరాజ్య సమితి డ్రగ్స్ మరియు క్రైమ్ కార్యాలయం UNODC గుడ్ విల్ అంబాసిడర్గా నియమించింది. ఇది ఆమె ప్రపంచవ్యాప్తంగా సామాజిక సమస్యలపై అవగాహన కల్పించే దిశగా వేసినటువంటి గొప్ప అడుగని చెప్పవచ్చు. ముఖ్యంగా బాలల హక్కుల పరిరక్షణలో త్రిష పాత్ర ప్రశంసనీయం. 2017లో ఆమెను యునిసెఫ్ సెలబ్రిటీ అడ్వకేట్గా నియమించింది. దక్షిణ భారతదేశం నుంచి ఈ గౌరవాన్ని పొందిన తొలి చలనచిత్ర నటి త్రిష కావడం విశేషం. తమిళనాడు మరియు కేరళ రాష్ట్రాల్లో బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ మరియు రక్తహీనత వంటి సమస్యల నిర్మూలనకు ఆమె కృషి చేస్తున్నారు. బాలికా విద్య యొక్క ప్రాముఖ్యతను ఆమె గట్టిగా వినిపిస్తూ ఉంటారు. అమ్మాయిలు 18 ఏళ్ల వరకు పాఠశాలల్లో ఉంటే బాల్య వివాహాలను మరియు బాల కార్మిక వ్యవస్థను సమూలంగా తుడిచిపెట్టవచ్చు అని ఆమె తన ప్రసంగాల్లో పేర్కొన్నారు. జంతు ప్రేమికురాలిగా త్రిష చేసినటువంటి పనులు అందరికీ ఆదర్శం. పీపుల్ ఫర్ ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్ PETA సంస్థతో కలిసి ఆమె వీధి కుక్కలను దత్తత తీసుకోవాలని ప్రచారం చేస్తున్నారు. ఆమె తన కుక్క కాడ్బరీని హైదరాబాద్లో షూటింగ్ సమయంలో గాయపడిన స్థితిలో చూసి రక్షించి దత్తత తీసుకున్నారు. ఇటీవల తమిళనాడులోని అరుప్పుకొట్టెలో ఆలయాల్లో సాంప్రదాయ ఏనుగులకు ప్రత్యామ్నాయంగా గజ అనే యాంత్రిక ఏనుగును విరాళంగా ఇచ్చి ఆమె జంతు సంక్షేమం పట్ల తనకున్నటువంటి ప్రేమను చాటి చెప్పారు. విజయ్ మరియు త్రిష జోడి అంటే తమిళ అభిమానులకు ప్రాణం. వీరిద్దరూ కలిసి నటించినటువంటి 5 చిత్రాలు గిల్లీ, తిరుప్పాచి, ఆదికురివి మరియు లియో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను నమోదు చేశాయి. వారిద్దరి మధ్య ఉన్నటువంటి కెమిస్ట్రీ కేవలం తెరపైనే కాదు, ఆఫ్ స్క్రీన్లో కూడా ఒక బలమైన స్నేహంలా కొనసాగుతుంది. 20 ఏళ్లకు పైగా వారి స్నేహం చెక్కు చెదరకుండా ఉంది. ముఖ్యంగా గిల్లీ చిత్రంలోని అప్పటి పోడు పాట ఇప్పటికీ సౌత్ ఇండియాలో ఒక క్రేజీ సాంగ్. సుమారు 14 ఏళ్ల విరామం తర్వాత లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చినటువంటి లియో చిత్రంలో ఈ జంట మళ్ళీ కలిసి నటించి అభిమానులను ఉర్రూతలూగించారు. లియో సక్సెస్ మీట్లో విజయ్ త్రిష గురించి మాట్లాడుతూ 20 ఏళ్ల క్రితం ఒక అమ్మాయి హీరోయిన్గా రావడం గొప్ప విషయం కాదు, కానీ 20 ఏళ్ల పాటు అదే ఎనర్జీతో అదే అందంతో అగ్రస్థానంలో కొనసాగడం అద్భుతమని కొనియాడారు. ఈ మాటలు త్రిష పట్ల ఆయనకున్నటువంటి గౌరవాన్ని తెలియజేస్తున్నాయి. 2026 మే 4వ తేదీ కేవలం త్రిష పుట్టినరోజుగా మాత్రమే కాకుండా దళపతి విజయ్ రాజకీయ దిగ్విజయానికి సాక్ష్యంగా నిలిచింది. తమిళనాడు శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలువడగా విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం పార్టీ TVK పార్టీ ఒక చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది. దశాబ్దాలుగా రాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్న DMK మరియు AIDMKల ఏకఛత్రాధిపత్యానికి విజయ్ తెరదించారని చెప్పొచ్చు. మొత్తం 234 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో TVK పార్టీ 109 స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శించి సింగిల్ లారెస్ట్ పార్టీగా అవతరించింది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాలు మరియు యువ ఓటర్లు విజయ్ వైపు మొగ్గు చూపారు. చెన్నై నగరంలోని 37 స్థానాల్లో 31 స్థానాలను TVK కైవసం చేసుకోవడం ఒక రాజకీయ సంచలనం అని చెప్పాలి. ఈ విజయం తమిళనాడు రాజకీయాల్లో 1967 తర్వాత ఒక ద్రావిడేతర పార్టీ అధికారానికి చేరువ కావడాన్ని సూచిస్తుంది. విజయ్ స్వయంగా 2 నియోజకవర్గాల నుంచి పోటీ చేసి అఖండ విజయం సాధించారు. పెరంబూర్లో ఆయన దాదాపు 38,000 ఓట్ల మెజారిటీతో గెలవగా తిరుచిరాపల్లి ఈస్ట్లో కూడా భారీ మెజారిటీ సాధించారు. ముఖ్యమంత్రి MK స్టాలిన్ తన సొంత నియోజకవర్గమైనటువంటి కొలత్తూరులో TVK అభ్యర్థి VS బాబు చేతిలో ఓడిపోవడం ఈ ఎన్నికల అతిపెద్ద సంచలనంగా నిలిచింది. విజయ్ తన మేనిఫెస్టోలో అనేక వినూత్న హామీలను ఇచ్చారు. ఇవి ప్రజల్లోకి బలంగా వెళ్ళాయి. వాటిలో కొన్ని ముఖ్యమైనవి ఏమిటంటే 60 ఏళ్లలోపు పేదలకు నెలకు 2,500 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించడం, పేద యువతుల వివాహానికి 8 గ్రాముల బంగారం మరియు పట్టు చీర,
అలాగే 5 ఎకరాల లోపు భూమి ఉన్నటువంటి రైతులకు రుణమాఫీ చేయడం, 5 లక్షల కొత్త ప్రభుత్వ ఉద్యోగాలకు కల్పించడం, కృత్రిమ మేధస్సు అంటే ఏఐ కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ మరియు ఏఐ యూనివర్సిటీలు ఏర్పాటు చేయడం. ఈ హామీలు మరియు విజయ్కి ఉన్నటువంటి ఎంజీఆర్ 2.0 ఇమేజ్ ఆయన్ను విజయ్ తీరాలకు చేర్చాయి. దశాబ్దాల ద్రావిడ రాజకీయాలకు స్వస్తి పలికి మార్పు కావాలని కోరుకున్నటువంటి యువత విజయ్కు బ్రహ్మరథం పట్టింది. మే 4వ తేదీ ఉదయం త్రిష తన 43వ పుట్టినరోజు సందర్భంగా తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. నిరాడంబరంగా తెల్లటి పూల అలంకరణ ఉన్న దుస్తుల్లో ఆమె స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. ఆ సమయంలోనే ఎన్నికల ఫలితాలు వెలువడడం, తన ప్రాణమిత్రుడు విజయ్ ఆధిక్యంలో ఉండడంతో ఆమె మొహంలో రెట్టింపు ఉత్సాహం కనిపించిందని చెప్పవచ్చు. తిరుపతి దర్శనం ముగించుకుని చెన్నై చేరుకున్న త్రిష నేరుగా విజయ్ నివాసానికి వెళ్లారు. విజయాన్ని ఆయన కుటుంబ సభ్యులతో కలిసి వేడుక చేసుకున్నారు. విజయ్ తల్లి శోభ మరియు తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ తమ కుమారుడి ఘన విజయం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఆ సమయంలో విజయ్ నివాసం వద్ద విజిల్ పోడు పాటతో అభిమానులు హంగామా చేశారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అభిమానులు దీనిని త్రిషకు లభించినటువంటి బిగ్గెస్ట్ బర్త్డే గిఫ్ట్గా అభివర్ణించారు. సినిమా రంగం నుంచి అనేక మంది ప్రముఖులు త్రిషకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూనే విజయాన్ని ప్రస్తావించారు. మంచులక్ష్మి తన ట్వీట్లో హ్యాపీ బర్త్డే త్రిష, ఈ రోజు నీకు డబుల్ సెలబ్రేషన్, విశ్వం నీకు గొప్ప విజయాన్ని బహుమతిగా ఇచ్చింది అని పేర్కొన్నారు. త్రిష కృష్ణన్ తన 26 ఏళ్ల సినీ ప్రయాణంలో 75కు పైగా చిత్రాల్లో నటించి ఎందరో హీరోయిన్లకు ఆదర్శంగా నిలిచారు. ప్రస్తుతం ఆమె చేతిలో భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. చిరంజీవి సరసన తెలుగులో విశ్వంభర చిత్రంతో దాదాపు 10 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తున్నారు. అలాగే కమల్ హాసన్తో తగ్ లైఫ్, అజిత్తో విడిమి అర్చి మరియు సూర్యతో కరుప్పు వంటి చిత్రాల్లో నటిస్తున్నారు. విజయ్ విషయానికి వస్తే ఆయన తన 69వ చిత్రం జననాయక్తో సినిమాలకు స్వస్తి పలికి పూర్తి స్థాయిలో రాజకీయాలకు అంకితం కావాలని నిర్ణయించుకున్నారు. ముఖ్యమంత్రిగా ఆయన చేపట్టబోయే పాలనపై తమిళనాడు ప్రజల్లో భారీ అంచనాలు ఉన్నాయి. 2026 మే 4వ తేదీ త్రిష కృష్ణన్ మరియు విజయ్ ఇద్దరికీ చిరస్మరణీయమైనటువంటి రోజుగా చెప్పబడుతుంది. ఒకరు వెండితెరపై తన సామ్రాజ్యాన్ని సుస్థిరం చేసుకుంటూ ముందుకు సాగుతుంటే మరొకరు ప్రజాక్షేత్రంలో సరికొత్త రాజకీయ విప్లవానికి నాంది పలికారు. త్రిష సినీ విజయాలు, ఆమెలోని మానవతా దృక్పథం మరియు విజయ్ సాధించినటువంటి రాజకీయ విజయం ఇవన్నీ కలిసి దక్షిణ భారతదేశపు సామాజిక చరిత్రలో ఒక నూతన అధ్యాయాన్ని లిఖించాయి. వీరిద్దరి స్నేహం మరియు వారు సాధించినటువంటి విజయాలు రాబోయే తరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని ఆశిద్దాం. Tag Telugu wishes a very happy birthday to Trisha Krishnan. Wish you all the best to Vijay Dalapati.